అందరికీ వందనాలు. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైన యేసయ్య నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎటువంటి వారు దేవుని రాజ్యానికి అర్హత కలిగి ఉన్నారు, ఎటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, ఎందుకని ప్రవేశించలేరు, ఈ విషయాల గురించి పవిత్ర గ్రంథం మనకేమి బోధిస్తుందో చూద్దాం. అన్యమతస్థులు, ఆ మతాల విశ్వాసులైన హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, యూదులు మరియు అనేక మతాల వారు తరచుగా తర్కించుకుంటుంటే విన్నాను. అదేమిటంటే, మేము మా మత గ్రంథాలను అనుసారంగా, మా ధర్మశాస్త్రానుసారంగా, మా గ్రంథాలలో బోధించిన రీతిగా మేము నడుచుకుంటూ మంచి నడవడిని కలిగి, మంచి ఆలోచనతో దాన ధర్మాలు చేస్తూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, మంచి ప్రవర్తన కలిగి, పవిత్రులుగా, సాధువులుగా జీవిస్తున్న మాకు పరలోక రాజ్యంలో ఎందుకు అర్హత దొరకదు, పరలోక రాజ్యం మాకు ఎందుకు ప్రాప్తించదు అని వాళ్ళు ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రియులారా, ఒక విషయం మనం గమనించాల్సి ఉంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో 192 దేశాలున్నాయి. ప్రతి దేశానికి సరిహద్దులున్నాయి. ఆ సరిహద్దులు దాటి ఆ దేశాల్లో ప్రవేశించాలంటే ఆ దేశాలకు సంబంధించిన వీసా ఒకటి మనకి అవసరం ఉంటుంది. అది కాక ఆ దేశానికి సంబంధించిన నియమ నిబంధనలను కూడా మనం పాటించవలసి ఉంటుంది. ఉదాహరణకు వస్తే, ఇండియా నుంచి నేపాల్కి వెళ్ళాలంటే మనకి వీసా అవసరం లేదు. డైరెక్ట్గా నేపాల్ వెళ్ళి తిరిగి రావచ్చు. మన ఢిల్లీ నుంచి ముంబై నుంచి చెన్నైకి వెళ్తాము. అలా మన పక్క దేశమైన నేపాల్కి మనం వెళ్ళి రావచ్చు. అదే యుఎస్కి వెళ్ళాలంటే అక్కడ వీసా అవసరం. ఆ వీసా కొరకు, ఆ వీసా అప్లికేషన్లో వాళ్ళు 100కు పైగా క్వశ్చన్లు వేస్తారు. ఈ ప్రశ్నలన్నిటికీ మనం వాళ్ళకి సమాధానం చెప్పవలసి ఉంటుంది. అందులో కొన్ని ప్రశ్నలు ఏంటంటే, మేము ఎప్పుడు హత్య చేయలేదని, దొంగతనం చేయలేదని, ఎప్పుడు చెరసాలలో పెట్టబడలేదని, ఎప్పుడు మాదక ద్రవ్యాలు మేము వ్యాపారం చేయలేదని, ఇలా మనం వాళ్ళకి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. అలా వాళ్ళు అడిగిన 100 క్వశ్చన్లకి మనం సమాధానం ఇస్తే, వాళ్ళు ఆ క్వశ్చన్లను చూసి వాళ్ళు సాటిస్ఫై అయితే, తృప్తి చెందితే మనకి ఆ దేశంలో ప్రవేశించడానికి అర్హత కలిగిస్తారు. అప్పుడే మనం ఆ దేశానికి ప్రయాణం చేయగలం. అలాంటిది ఒక దేశానికి వెళ్ళడానికే ఇన్ని కండిషన్లు ఉంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రమైన ఆయన ప్రపంచంలోకి మనం ప్రవేశించాలంటే ఆయన ఎన్ని కండిషన్లు పెట్టుంటాడు. సో ఆయన కూడా ఆయన దేశంలోకి ప్రవేశించాలంటే కొన్ని కండిషన్లు, కొన్ని షరతులు, కొన్ని నియమ నిబంధనలు మనం తప్పక పాటించవలసి ఉంటుంది. అది ఆయన మనకి ఈ బైబిల్ గ్రంథంలో మనకి వివరించారు. ఎటువంటి నియమ నిబంధనలు మనం పాటిస్తే మనకి వీసా దొరుకుతుంది ఆయన రాజ్యంలో ప్రవేశించడానికని.
సో ఆయన రాజ్యంలో మనం చేరి ఆయనతో సంతోషించి అక్కడ సుఖభోగాలు అనుభవించాలంటే మహారాజైన దేవుడు పెట్టిన షరతులు, ఆ కండిషన్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం తప్పక పాటించవలసి ఉంటుంది. అయితే ఈ షరతులేంటి? ఏ షరతులు దేవుడు పెట్టాడు, వాటిని మనం ఎలా పాటించాలి అనేది బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తండ్రి మనకి యేసయ్యను మనకి రక్షకుడిగా మనకి అనుగ్రహించాడు. ఆయనని ఎవరైతే అంగీకరిస్తారో వారికి నిత్య జీవితం దొరుకుతుంది అని దేవుడు ఒక కండిషన్ అక్కడ పెట్టాడు. రెండవదిగా యోహాను సువార్త 14:6లో మనం చూస్తే యేసయ్య అంటారు, నేనే మార్గమును సత్యమును మరియు జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అని. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ ద లైఫ్. నో వన్ కెన్ కమ్ టు ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. ఆయన ద్వారానే మనం ఆ రాజ్యంలోకి ప్రవేశించగలమని దేవుడు మనకి ఖచ్చితంగా బైబిల్లో చెబుతున్నాడు. దర్ ఇస్ నో అదర్ వే. మీరు ఎన్నైనా అన్వేషించండి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన పెట్టిన కండిషన్ ఇది. ఆ కండిషన్ తప్పక మనం పాటిస్తేనే ఆయన మనకి ఆ వీసా ఇస్తాడు. మూడవదిగా ప్రియులారా, అందుకే యేసయ్య అంటారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? క్రొత్తగా జన్మించడం అంటే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మం పొందడం. అందుకే యేసయ్య అంటారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని. అంటే మనం పాపాలను అంగీకరించి బాప్తిస్మము పొందిన నాడు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ప్రవేశించి మనల్ని ఒక నూతన సృష్టిగా చేస్తాడు. సో మనం నూతన సృష్టి అయితేనే కానీ ఆయన రాజ్యానికి అర్హతని పొందలేమనేది ఇంకొక కండిషను. ఇంకొక కండిషన్ ఏంటంటే, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యేసుని ప్రభువని నోటితో ఒప్పుకొని తండ్రి మృతులలో నుండి ఆయనను లేపనిని విశ్వసించు ప్రతివాడు రక్షించబడను. చూసారా, ఆయన్ని రక్షకుడిగా అంగీకరించాలి. అండ్ వీ షుడ్ బిలీవ్ దట్ హీ హ్యాస్ రిజన్. అప్పుడే మనకి ఆ లోకానికి అర్హత దొరుకుతుందని. ఇంకా ఎలాంటి వారు నిత్య జీవానికి పాత్రలు అవుతారంటే, మత్తయి 10వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను మరియు ఎండ్లనైనను విడిచిపెట్టి
ప్రతివాడు నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. సో వీటన్నింటినీ విడిచే ప్రతివాడు కూడా ఆయన రాజ్యానికి అర్హత పొందుతాడట. సో ప్రియులారా, ఈ పై వచనాలన్నీ మనం గమనిస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే, యేసయ్యే మనకి మార్గం, ఆయనే సత్యం, జీవం. సో ఆయనని మనం సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారానే తండ్రి రాజ్యంలోకి మనం ప్రవేశించగలమని ఖచ్చితంగా ఈ బైబిల్ మనకి ఈ వాక్యాల ద్వారా సెలవిస్తుంది. ఇప్పుడు అన్ని మతస్థులు అడిగే ప్రశ్న అయినా దాని గురించి మనం మాట్లాడదాం. వారు ఏమంటారంటే, మేము మంచివారుగా లేక నీతిమంతులుగా, వారు ఎటువంటి అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, చెడు క్రియలు ఏమీ చేయకుండా, దానధర్మములు చేస్తూ మంచి ప్రవర్తన కలిగి ఉన్న వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం ఎందుకు దొరకదు అనే ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది ఆయన వలన కలిగినది కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. God saved you by His grace when you believed. It is a gift from God. You cannot take credit for this. Salvation is not a reward for the good deeds you have done. So, no one can boast about it. ప్రియులారా, మనిషికి దొరికే రక్షణ యేసయ్య కృపచేతనే కానీ మన మంచి క్రియల వలన కాదు అని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుడు తన సార్వభౌమాధికారం, తన అనుగ్రహం చేతనే మనలను ఆయన రాజ్యంలోనికి అనుమతిస్తాడు కానీ మన మంచి క్రియలు కాదు. అలా అయినప్పుడు మనిషి సత్క్రియల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించి తన గొప్పతనం చాటుకుంటాడు. దానిని దేవుడు అంగీకరించడు. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు. అల్పుడైన మనిషి దేవుని కంటే గొప్పగా ఊహించుకొనుట కానీ చెప్పుకొనుట కానీ ఆయన సహించడు. అది కాక అది ఆయన రాజ్యం. అందులో ఎవరు ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు, ఎందుకు ప్రవేశించాలి, ఎప్పుడు ప్రవేశించాలి అనేది ఆయన నియమిస్తాడు, నిర్ణయిస్తాడు. కనుక ఆయన ఇష్ట ప్రకారమే అది జరుగుతుంది. కాబట్టి అన్ని మతస్థులైన ప్రియులారా, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారానే మీకు దేవుని రాజ్యంలో ప్రవేశం లభిస్తుంది అని తెలియజేస్తున్నాను. కనుక మీరు సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు చేసినప్పటికీ దేవుని రాజ్యమును మీకు అర్హత దొరకదు, మీకు వీసా దొరకదు. కనుక ప్లీజ్ repent and accept Jesus Christ as your Savior today. అయితే ఎటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు? ఇప్పటివరకు మనం ఎటువంటి వ్యక్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కావాల్సిన అర్హతలు, ఆ కండిషన్లు ఏంటనేది చూసాం. అయితే ఎటువంటి వ్యక్తులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించురని గ్రంథం మనకి తెలియజేస్తుందో చూద్దాం. మారు మనసు పొందని ప్రతివాడు నశించును. అన్లెస్ యు రిపెంట్, యు ఆల్
పెరిష్. లూకా 13వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఇంకా ఎటువంటి వారంటే, ఎటువంటి క్రియలు కలిగిన వారంటే శరీర కార్యములైన జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్టి వాటిని చేయ వారందరూ దేవుని రాజ్యానికి అనర్హులని దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఇది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో మనం చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి స్వభావాలు ఉన్నవారు దేవుని రాజ్యానికి అనర్హులని చెప్తుంది. ఇంకా ఎటువంటి వారంటే మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, అబద్ధ సాక్షులు, ఇటువంటి వారు కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. వారు దేవుని రాజ్యం గుమ్మం బయట నిలబడి ఉంటారని చెప్పి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15 వచనం మనకి సెలవిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే పిరికి వారును, అవివిశ్వాసులను, అసహ్యులను, అబద్ధికులను దేవుని రాజ్యానికి అనర్హులు అని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. ఇంకా చూస్తే 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుంచి 10వ వచనంలో చూస్తే మనం అన్యాయస్తులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, దూషకులు మరియు త్రాగుబోతులు, ఇటువంటి వారు కూడా దేవుని రాజ్యానికి అనర్హులని వాక్యం సెలవిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 32వ వచనంలో చూస్తే స్వాభావికానికి విరుద్ధమైన ధర్మమును అనుసరించు స్త్రీలు, పురుషులు, కామతప్తులు, దుర్నీతి గలవారు, దుష్టులు, కపటులు, కొంటెగాండ్రు, అపవాదులు, దైవదూషణ చేయువారు, హింసకులు, అహంకారులు, బెంకము గలవారు, తల్లిదండ్రులకు విధేయులు కానివారు, ఇలా అనేక మంది అనురాగరహితులు, నిర్దయులు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇటువంటి వారందరూ దేవుని రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించలేరని ఖండితంగా వాక్యం సెలవిస్తుంది. అది ఎవరైనా కానీ, విశ్వాసులు కానీ, అవిశ్వాసులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, ఎవరైనా కానీ ఇటువంటి స్వభావము, ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని వాక్యం మనకి సెలవిస్తుంది. మత్తయి 6వ అధ్యాయం 14వ వచనం చూస్తే మనుష్యుల అపరాధములను క్షమించని వారు కూడా దేవుని రాజ్యానికి అనర్హులు అని చెబుతుంది. సో దేవుడు మన అపరాధాలను క్షమించిన రీతిగా మనం ఇతరుల అపరాధాలను క్షమించకపోతే మనకు కూడా ఆ రాజ్యంలో అర్హత లేదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మత్తయి 7వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చూస్తే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయువారులారా మీరు నా యొద్ద నుండి పొండి అని వారితో
చెప్పదును అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. సో మీరు అద్భుతాలు చేసినా కూడా దేవుడు పెట్టిన కండిషన్స్ని పాటించకపోతే ఆయన రాజ్యంలోకి మీకు అర్హత దొరకదు, ఆ వీసా దొరకదు. క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ది వర్డ్స్ ఆఫ్ ది బైబిల్. చూసారా? విశ్వాసమైన మనమందరం వాక్యానుసారముగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే మనమైన కూడా, విశ్వాసులైనా కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక విశ్వాసులైన మీరు మీ జీవితం అంతం వరకు యేసయ్య మీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ, ఆయన ఆజ్ఞలను గాయకుంటూ, వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన లోకములోకి ప్రవేశించాలని, ఆ స్వర్గలోకములో ఆయనతో చేరి మీరు సంతోషించాలని కోరుకుంటున్నాను. అలాగే అవిశ్వాసులైన మీరును నిజమైన నిజరక్షకుడైన యేసయ్యను తమ సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాలను ఒప్పుకొని రక్షణలోకి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అన్యమతస్థులైన ప్రియులను నేను ఒక ప్రత్యేకంగా వారిని కోరుకునేది ఏంటంటే, సమయం ఉండగానే నిజదేవుణ్ణి తెలుసుకోండి, గుర్తెరగండి, రక్షణలోకి ప్రవేశించండి. మనిషి జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది. మనము ఈ భూమి మీద శాశ్వతము కాదు. ఎప్పుడు ఈ భూమిని విడిచిపోతామో మనకే తెలియదు. మీ సమయం ముగియక మునిపే, ఈ భూమి మీద మీకు దేవుడిచ్చిన ఆ సమయం సమాప్తం కాకమునిపే మీరు యేసయ్యను అంగీకరించండి. సొంత రక్షకుడిగా మీరు అంగీకరించి రక్షణలోకి నడిపించబడి మీ ఆత్మలను ఆ నరకాగ్నిలో పడకుండా, ఆ రెండో మరణానికి గురి కాకుండా మీరు చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చేసే మంచి క్రియలు, మీ సత్ప్రవర్తన, ఇవి ఏవి ఆయన రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళలేవు. ఒకటే మార్గం, యేసయ్య. హీఈస్ క్లియర్. హీ సెడ్, ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. నోబడీ కెన్ రీచ్ టు ద ఫాదర్ వితౌట్ మీ. సో ఆయన పెట్టిన ఆ కండిషన్ని తప్పక ప్రతి ఒక్కరు పాటించి తీరాలి. అప్పుడే ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఎలాగూ యుఎస్ వెళ్ళాలంటే మనం వారు పెట్టే కండిషన్లన్నింటినీ మనం పాటిస్తామో, పాటించి వీసాను పొందుతామో, అలాగే దేవుడు పెట్టే కండిషన్లు కూడా తప్పక మనం పాటించి ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలని, మీరందరూ ఆ స్వర్గలోకములో, ఆనందలోకములో సంతోషించాలని కోరుకుంటున్నాను. మీరు తప్పక మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోలను తప్పక షేర్ చేయండి. ఆత్మల రక్షణలో మీరందరూ పాలిభాగస్తులు కండి. సమయం ఉండగానే దేవుణ్ణి వెతకవలసిన వాళ్ళం. దేవుడు ఎవరికి ఎంత సమయం ఇచ్చాడో తెలియదు. సో ప్లీజ్ షేర్ ద వీడియోస్ and win the souls for the world of God. Thank you. God bless you. Take care.